హాయ్ మిత్రమా, నేను ఈరోజు కాకరకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి, ఇంకో ఈ యొక్క కరివేపాకు కొంచెం వేపేసుకున్నానండి. నేను సరిపడి కరివేపాకు వేపుకున్నాను. అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా తీసుకుని వేపుకున్నానండి. నేను అల్లం ముక్కలు కూడా వేపేసి నేను ఇందులో కలిపిస్తాను. అలాగే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర అండి వేపేసుకుని నేను ఒక గిన్నెలో వేసుకున్నాను. అలాగే దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలిసి నేను మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నానండి. మిక్సీ పెట్టి నేను వస్తానండి. ఇంకా సల్లారిపైకి ఇవ్వాలని మిక్స్ పెట్టిన తర్వాత ఇలా ఉంది. ఇందులో ఇదిగోండి చింతపండు గుజ్జు నేను తీసుకుని ఉడకబెట్టుకుని ఉంచుకున్నానండి. చింతపండు గుజ్జు చల్లారిపోయిందండి. ఇది చింతపండు ముందుగా నానబెట్టుకుని గుజ్జు తీసుకుని నేను పొయ్యి మీద పెట్టుకుని నేను ఇలా చేసుకున్నానండి. ఇదిగోండి గుజ్జు కూడా వేసేస్తున్నానండి నేను. ఇందులోనే చూడండి కారం, దీనికి సరిపడేటువంటి కారం కూడా నేను వేసుకున్నాను. కారం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక తిప్పుకొని వస్తాను. నలిగిపోయింది మొత్తం. ఇందులో అన్నీ వేసేస్తాను. తర్వాత ఇప్పుడు వచ్చి చూడండి, ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల పప్పు నూనె వేసేస్తున్నానండి. ఇవేనండి కాకరకాయ ముక్కలండి. ఇవి ముక్కలు కోసుకుని నేను వేపుకున్నానండి. నువ్వుల నూనె వేసుకుని వేపుకున్నానండి. ఇవి కూడా వేసేస్తున్నానండి. ఫస్ట్ మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు నూనె పడుతుందండి ఇంట్లో. డబ్బాలో వేసేస్తున్నాను. ఇది చాలా బాగుందండి. ఇందులో బెల్లం 200 గ్రాములు బెల్లం పడుతుందండి. కానీ నేను వేయలేదు, ఎందుకంటే మా ఆయనగారు షుగర్ అండి, తినరు అసలు. నేనైతే తింటాను కానీ ఆయన స్వీట్ తినరండి షుగర్ వల్ల. ఎందుకంటే
అంటే అస్సలు భయపడతారండి ఆయన. అందుకని నేను షుగర్ బెల్లం యాడ్ చేయకుండా చేస్తాను. ఇందులో బెల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అలాగే తాలింపులు మీకు తెలుసు కదండి, తాలింపులు కూడా పెట్టేశానండి నేను. అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. తాలింపు కూడా చల్లారిపోయిందండి. నేను ముందుగానే తాలింపు పెట్టుకుని ఉంచుకున్నాను, చల్లారిపోయింది. చూడండి, ఇంకా నూనె పడుతుందని చెప్పాను కదండి మీకు. నూనె పడుతుంది. ముందు పచ్చడి రెడీ అయిపోయింది. నువ్వుల నూనెతో పెట్టాను కాబట్టి ఇది చాలా అన్నీ వేపుకుని నేను కాకరకాయలు కూడా నూనెలో ఉడకబెట్టుకున్నానండి. అదే నూనెలో మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకున్నాను. చూడండి, ఓకే. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు ఆరోగ్యం చాలా మంచిది. కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోండి. మీకు నచ్చితే బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అయిపోయిందండి పచ్చడి. ఇందులో ఏం వేసానంటే కాకరకాయ పచ్చడి అండి. కాకరకాయ పచ్చడిలో కావాల్సిన కొంచెం ఒక గుప్పుడు మనం తక్కువ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చడి చూస్తారు కదా, ఎర్రగా ఉంది. ఇప్పుడు ఎరగైపోయింది. ఇంకా 4 రోజుల తర్వాత మంచి టేస్ట్ ఇంకా బయటకు వస్తుంది. అయిన తర్వాత నేను 3 కాకరకాయలు తీసుకున్నాను. చక్కగా చిన్న ముక్కల కింద కోసుకుని నేను నూనెలో వేపుకున్నాను. తర్వాత కరివేపాకు, కారం వేసాను, ఎండుమిరపకాయలు వేయలేదండి నేను. కరివేపాకు, కొంచెం అల్లం, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేపేసి నేను మిక్స్ చేసుకున్నాను కదండి, చూసారా. అదే పౌడర్లో చింతపండు గుజ్జు కూడా వేసి నేను మిక్స్ చేసి మళ్ళీ నూనె వేసి కారం వేసి ఉప్పు అన్నీ ఇందులోనే వేసేసి నేను మిక్స్ పెట్టేసానండి. మిక్స్ పెట్టేసిన తర్వాత ఇందులో వేస్తాను. అలాగే తాలింపు కూడా వేసేస్తానండి ఇందులోని. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మీరు పెట్టుకోండి పచ్చడి. మీకు అర్థమవుతుంది. నేను ఏం చేయను, మీ బుర్ర ఉపయోగించి పెట్టుకోండి. మీరు వినండి, మీకు అర్థమవుతుంది. నాకు అంతగా చెప్పడం రాదు. మరి పచ్చడి పూర్తి అయిపోయిందండి. మరి మేము తినేస్తాము. తర్వాత మీకు ఇంకొకటి చెప్పాలని ఆశ. ఇవి ఎల్లుల్లిపాయలండి. ఎల్లుల్లిపాయలకి చాలామందికి వల్లడం చేత కదండి ఇది. కానీ ఇప్పుడు చూడండి ఎలా వల్లాలో చెప్తాను నేను. ఈ ఆవకాయలోకి పనిచేస్తాయి. ప్రతి దాంట్లోని కూడా ఇలాగే ఒలిచి వేసుకోవచ్చు మీరు. ఇది మీకు కనిపిస్తుందో లేదో, ఇదిగోండి ఎల్లుల్లిపాయ రేకండి. ఇది ముచ్చిక, ఇది సుత అంటారు. ఇదిగోండి, ఇది మొదలు, ఇది సుత. అయితే చూడండి, ఇది ఎల్లుల్లిపాయ రేకండి. దీన్ని నాకు ఎడంచి అలవాటు కాబట్టి ఇదిగోండి, ఇది గ్యాస్ బల్లండి. ఇదిగోండి దీన్ని చాలా సులువుగా చూడండి అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా ఇంకొకటి కూడా కొట్టి చూపిస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి శివని తీసేస్తే ఇలా ఎన్ని రేకులైనా సరే ఇలా చూడండి. ఇది చేత కాదు చాలామందికి. ఇక్కడ కొట్టాలని ఇక్కడ పట్టుకొని ఇదిగోండి ఈ 3 ఏళ్ళతో పెట్టి ఇలా కొడితే చూడండి, ఇక్కడ చూడండి, తొక్క ఎలా వస్తుందో. తొక్క వచ్చేస్తుంది చూడండి. ఇది మటుకు కంపల్సరీగా ఈ చిట్కాని వాడండి మీరు. ఈ విధంగా ఎల్లుల్లిపాయ రేకులు ఎన్నైనా ఒలుచుకోవచ్చు. ఇక్కడ కానీ ఏ మాత్రం కూడా మీకు ఇది అవ్వదు, మంచిగా వచ్చేస్తాయి. మీకు పచ్చడి చేసుకోండి. రెండోది ఎల్లుల్లిపాయలు ఎలా ఒలుచుకొని మీరు ఎందులో కాకరకాయలో కూడా వేసుకోవచ్చు. ఇంకా పెద్ద రేకులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నాకు పెద్ద రేకులు అందులో వేస్తాను. చిన్న రేకులు అయితే మీరు తాలింపుల్లో మసాలాలు వేసుకోవచ్చు. పెద్ద రేకులు అయితే తాలింపుల్లో వేసుకోవచ్చు. అలా చేయండి. హాయ్ అండి. పచ్చడి అయితే చాలా బాగుందండి.